టు టారో లవెండర్. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, ఫైల్స్ 2, ఫైల్స్ 3. ఫైల్స్ 1, ది స్టార్. మీ మనసులో ఉన్న బాధకి కారణం ఏదని మీరు అనుకుంటున్నారో అదే నిజం. ఎందుకంటే మీలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని బయటికి చూపించాలని అనుకుంటుంటారు, కానీ మీరు చూపించలేకపోతుంటారు. అది మీరు ఒకసారి చూపించినా కానీ మీ పర్సన్ అది తట్టుకోలేరు. మళ్ళీ మీరు కొద్దిసేపట్లోనే మళ్ళీ మీరు కూల్ అవుతుంటారు. మీ మధ్యన వచ్చిన వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ అది సపోర్ట్ కాదు, మిమ్మల్ని ఇంకా దూరం చేస్తానికే ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు చెప్పేది మీకు చెప్తున్నారు, మీ పర్సన్కి చెప్పేది మీ పర్సన్కి చెప్తున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఏంది ఇట్లా ఏమో చాలానే ఉన్నది అన్నట్టు మళ్ళీ మీతో మాట్లాడుతున్నారు. అది మీకు అర్థం కాక మీ పర్సనే కరెక్ట్ అయింది కాదు, ఈ బరువు బాధ్యతలన్నీ నేనే మోస్తున్నాను, నాకు నువ్వుగినక చేస్తే ఇద్దరం చేస్తే అవుతుంది కానీ ఒకరం చేస్తే అవుతుందా అని మీరు బయటికి వెళ్ళి అంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళతో అంటున్నారు, మీకు పని ఇచ్చిన వాళ్ళతో అంటున్నారు, కానీ మీ పర్సన్తో మాత్రం చెప్తలేరు. అది చెప్పకపోవడం వల్లనే మీ ఇంటి ప్రాబ్లమ్స్ మీరు రోడ్ మీదకి వెళ్ళి బయట వాళ్ళతో చెప్పడం వల్ల, మీరు ఇంట్లో చెప్పకపోవడం వల్ల అది పెద్ద ఇష్యూ అవుతుంది. మీ మధ్యన అండర్స్టాండ్ లేదు, అందువల్లనే ఇదంతా మీకు ప్రాబ్లం. మీరు ఎంత సంపాదించినా కానీ అది గోతిలో పోసిన నీరు లెక్కనే తయారైపోతున్నది. మీ సంపాదన మీ కంటికి అవపడతలేదు, మీ అప్పులే బయటకు అవుపిస్తుంది. అప్పును చూసేసరికి మీ ఇద్దరి మధ్యన లొల్లి వస్తున్నది. ఇంటికి వచ్చేసరికి ఓ వారమేమో తినటానికి గింజలు ఉంటాయి, ఓ వారానికేమో ఉండవు. అవి లేక ఉన్న నాడుట్ల పండుగ చేస్తావు, లేనాడు జుట్ల పండుగ చేస్తుంటావు. నువ్వు ఆ ₹2 దాపెడదామని లేదు, చేసేది లేదు. జేబులో ₹10 ఉన్నాయంటే ఇక దోస్తాంతో పరిగెడుతుంటావు. అందువల్ల మేము పర్సన్ నుండి డబ్బులన్నీ ఆగం చేస్తుంటావు. ఇట్లా మంచిగా ఉండాలని చెప్పినా కానీ మీరు వింటలేరు. మీరు వినకపోయేసరికి ఈ ప్రాబ్లం అంతా మీ పర్సన్ మీద నూకుతున్నారు. మీ మీద ఉన్న బర్డెన్ మొత్తం మీ పర్సన్ మీద నూకి ఆమెని తిట్టేటట్టు చేస్తున్నారు. కోపం మొత్తం మీ పర్సన్ మీద చూపిస్తున్నారు. అట్లా చూపిస్తే మీ కోపానికి, మీ కష్టానికి ప్రతిఫలం ఉండదు. మీరు ఏదైనా ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. మాట్లాడినప్పుడే నీకున్న టెన్షన్ పోతుంది, నీ అప్పు పోతుంది, నీ సంపాదన గినక నీ జేబులో నిలుస్తుంది. మంది మాటలు వినకండి, మీ సంసారం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫైల్స్ 2, స్ట్రెంగ్త్. మీలో ఉన్న బలాన్ని మీరు గుర్తించరు, కానీ మీరు మాట్లాడే విధానాన్ని చూసి పక్క వాళ్ళు గుర్తిస్తుంటారు. మీలో ఎంత కోపమైనా, ద్వేషమైనా అది ఎదుటి మనిషి మీద మీరు చూపించరు. మీ మీద చూపిద్దామన్నా కానీ మీరు అది బయటికి రానియకుండా మీరు సైలెంట్గా ఉంటారు. మీరు అందరితో బాగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. ఎవరి కష్టాన్ని అయినా సరే సింపుల్గా చెప్తుంటారు. అంటే మీ కష్టాన్ని చెప్పరు, బయట వాళ్ళ కష్టాన్ని చెప్తుంటారు. మరి మీ కష్టం ఎక్కడ పోయిందని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ వేస్తే మీరు మొదటి నుంచి షురూ చేస్తుంటారు. నేను అప్పుడు అది చేసిన, ఇది చేసిన, మా పిల్లలకి ఇది చేసిన, మా భార్యకి ఇది చేసిన, మా కుటుంబానికి ఇది చేసిన అని అన్నీ చెప్తుంటారు. మీరు చూస్తానికే గంభీరంగా ఉంటారు, కానీ మీ దగ్గర చిల్లి గవ్వగినకు ఉండదు. ఎందుకంటే మీ మాటల్లో ఎంత గంభీరత్వాన్ని మీరు ఇప్పుడు దాపెట్టుకుంటున్నారు, కానీ ఇదివరకు బాగా ఖర్చు పెట్టిరు, ఇప్పుడేం వెతుక్కుంటున్నారు. ఎక్కడ పోతుంది సంపాదన, ఏం చేస్తున్నారు, నేను ఇప్పుడు ఎందుకు కూడబెట్టలేకపోయినా అని ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ మీ గంభీరత్వాన్ని ముందరికి చూపించి మీ అసలైన రూపాన్ని దాచిపెట్టుకుంటున్నారు. దానివల్ల మీరు కొంచెం టెన్షన్ పడుతుంటారు. చెప్పేటప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు మీరు వెనక ముందై మాట్లాడుతుంటారు. ఏం కాదండి, మీ టెన్షన్ వెళ్ళిపోతుంది, మీ బాధలు కనుక వెళ్ళిపోతాయి. ఇదంతా మనసులో పెట్టుకొని మీరు ఎప్పటిలాగానే ఉండండి. మీకు నటన సూట్ కాదు, మీరు హ్యాపీగా ఉంటారు. ఫైల్స్ 3, ది వరల్డ్. నీకు అంటే మీకు ఫస్ట్ నుంచి నువ్వు హ్యాపీగా ఉన్నావు, మధ్యన నీ ఏడుపుకు కారణము మీ పర్సనేను. మీ జీవితం వల్ల మీ పర్సన్ వచ్చినాకనే మీరు కొన్ని కష్టాలను ఎదురు చూసారు,
కొన్ని అని చెప్పకూడదు. అసలు మీ కష్టానికి ఎవరు పగవాళ్ళ గినక రావద్దు. మీకు వచ్చిన బాధలు, కష్టాలు మీ చిన్న వయసులోనే మీరు చాలా అనుభవించారు. అంటే డబ్బు పరంగా కానీ ఉమ్, డబ్బు పరంగా కానీ, మనుషుల విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, సాయం కానీ, ఏదైనా కానీ అన్నిటిని చూసిర్రు మీరు. మీరు మనిషిని ఇప్పుడు చూస్తే మీరు దేనికి మాట్లాడుతున్నా అని క్వశ్చన్ వేయగలుగుతున్నారు. కానీ మీరు ఇదివరకు లెక్క అన్నిటిని కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మట్లేదు మీరు. ఎవరైనా మాట్లాడనీకి వచ్చినా మీరు అనుమానంతో చూస్తున్నారు. ఏం అందుకంటే మీరు అన్ని కష్టాలను చూసేసారు. మీ జీవితంలో మీరు పడని బాధలు అంటూ లేవు, చెయ్యని కష్టం అంటూ లేదు. ఒకప్పుడు మీరు ఒక 500కి 300కి గినుక ఒక దగ్గర చేజాపి అడిగి కష్టపడ్డ రోజులు ఉన్నాయి. అవి గినుక మీరు కూర్చొని మీరు యాద్ చేసుకుంటున్నారు. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, ఇంత కష్టపడిపోయినా ఎవరి కోసం అయితే నేను చేసినో ఆ వ్యక్తి నన్ను మోసం చేసినా కానీ నేను స్టడీగా నిలబడి ఉన్నాను. నేను అన్నీ చూసినా అన్నీ చేసినా నేను ఇప్పటి నుంచి భయపడదలుచుకోలేదు. నా జీవితాన్ని ఒక కొత్త ప్రారంభం చేయాలని మీరు అనుకుంటున్నారు. మీరు కొత్త దశకి అడుగు వేస్తున్నారు. మీ జీవితం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. మీ లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండటానికే ప్రయత్నిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.